హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు నేనైతే మరో కొత్త వంట చేసి చూపించబోతున్నాను. అది ఏంటి అంటే స్వీట్ ఐటమ్ అండి చేస్తున్నాను. అది ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా చిన్న గిన్నె కొలతతో 2 కప్పులు పల్లీలు తీసుకున్నాను. అవి నీటిలో వేసి 2 లేదా 3 గంటల సేపు బాగా నాననివ్వాలి. నానబెట్టుకున్న పల్లీలని బాగా కడిగి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. అందులోనే 2 కప్పులు వాటర్ ని యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగేలాగా మంచిగా కలుపుకోవాలి. బెల్లం కరిగాక బెల్లం వాటర్ ని మంచిగా నలకలు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని బెల్లం నీళ్లు పోసి మరిగించుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసిన పల్లీ పేస్ట్ ని బెల్లం నీళ్ళల్లో వేసుకోవాలి. ఉండలు కట్టుకోకుండా బాగా దగ్గరకు అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. హల్వా కదా, బాగా టైం తీసుకుంటుంది. మంచిగా చిక్కగా దగ్గర పడేలాగా కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా కలపాలి. బాగా దగ్గర పడాక కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ స్వీట్నెస్ ని బాగా హైలైట్ చేస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం టైం బాగా ఎక్కువే పడుతుంది. హల్వా ఇప్పుడు మరొకసారి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నేను ఈ వంట యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. మా పిల్లలు ఎలా వస్తుందో ఏంటో అని నన్ను ఆట పట్టిస్తున్నారు. ఇది గాని సరిగ్గా రాకపోతే మొత్తం నువ్వే తినాలి అని నా కొడుకు నా వెనకాల చేరి నన్ను ఆట పట్టిస్తున్నాడు. అయినా సరే మనం తగ్గేదే లేదని మంచిగా మనసు పెట్టి మరీ చేస్తున్నాను. హల్వాలో కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మొత్తానికి హల్వా ఫైనల్ కి వచ్చేసింది. దించే ముందు ఇంకొకసారి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చల్లారింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చల్లారాక నేనైతే మెత్తగా సాఫ్ట్గా ఉండేసరికి చిన్న చిన్న ఉండలుగా చేశాను. మనం ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే చిన్న చిన్న ఉండలుగా చేశాను. చేతికి అతుక్కోకుండా భలే వచ్చాయి. నెయ్యి మంచిగా బయటకు వస్తూ సూపర్గా ఉంది హల్వా. నా కొడుకు అప్పుడే తిని బాగుంది, సూపర్గా ఉంది అన్నాడు. మా అమ్మాయి మాత్రం నాకొద్దు, ఇందులో నెయ్యి ఎక్కి వేసావు, నేను తినను అనేసింది. మొత్తానికి హల్వా చాలా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది రెసిపీ. మీరు ట్రై చేయండి. నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, మరి ఉంటానండి.